మరో తుఫాను దూసుకొస్తోంది. ఏపీ పైన ప్రభావం కనిపిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్రపైన తుఫాను ప్రభావం ఉంటుంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పెంగల్ తుఫాను ఏపీలోని కోస్తా జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా మారనుంది. శ్రీలంక తీరాన్ని ఆనుకొని తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో ఐఎండీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలపైన తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొంది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు గుర్తించారు. వాయుగుండం తుఫానుగా మారుతుండటంతో ఏపీలోని పలు జిల్లాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో నవంబర్ 27 నుంచి 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నవంబర్ 27 నుంచి 30 వరకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుతో సహా పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం స్టాలిన్ అధికారులకు నిర్దేశించారు. భారీ వర్షాలతో చెన్నై, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్తో సహా 9 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కోస్తా, తమిళనాడులో నవంబర్ 28న కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.